నమస్తే రైతులందరికీ. ఇక్కడ చూడండి, మనకు 85 రోజుల పంటలు అయితే మిరప పంటలో నాటు బ్యాడిగ రకంలో అయితే ఉన్నాము. ఈ రైతు వచ్చేసి చాలా నీట్గా అయితే మెయింటెనెన్స్ అయితే చేయడం అయితే జరిగింది. ఆయన ఈ ఈ మిరప పంటలో ఎలాంటి చర్యలు తీసుకున్నాడు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు, ఇది విలేజ్ ఎక్కడ అనేది పూర్తి వీడియో ఉంటుంది. కాబట్టి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ రైతు దగ్గర అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్కారం అన్న. మీ పేరన్నా? శివలింగం. శివలింగం. విలేజ్ ఎక్కడన్నా మనది? పంచలింగల్ మండలం మక్తల్, డిస్ట్రిక్ట్ నారాయణపేట. కొత్త నారాయణపేట, ఉమ్మడి మామనాడు డిస్ట్రిక్ట్, నారాయణపేట జిల్లా. అన్న మీది పెంచుకున్న ఈ రకం ఇదేదన్నా? నా రకం నాటు రకంనా? నాటు బ్యాడిగ, కడ్డి బ్యాడిగ. నాటు కడ్డి బ్యాడిగ. అంటే మీరు ఈ వ్యవసాయం, ఈ మిర్చి పంటను ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు? ఇది రెండో సంవత్సరం. ఇది పోయిన సంవత్సరము సెవి బ్యాడిగ పెట్టింటివి. బ్యాడిగ పెట్టింటివి. బ్యాడిగ పెట్టి ఇప్పుడు ఈసారి నాటు రకం అని ఇది నాటు రకాన్ని తీసుకుని వచ్చినాం. అంటే ఈ నాటు రకాన్ని మన వెదర్లో మన జిల్లాలో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎందుకంటే వేరే ఆంధ్ర సైడ్, అక్కడ సైడ్, మనకు కర్నూలు సైడ్, అక్కడ సైడ్ ఎక్కువ పండిస్తారు. అంటే దీనికి నాటు రకాన్ని వేద్దామని ఎందుకు అనిపించింది? పోయిన సంవత్సరం బ్యాడిగ మార్కెట్కి పోతే ఆదోని వాళ్ళు రైతులు కలిసిండ్రి, పెడితే బాగుంటుంది చూడు అంటే 90,000 వరకు వాళ్ళకి క్వింటల్. పోయిన సంవత్సరం రేటు బాగుంటుందని పెట్టారు. అంటే దీంట్లో నీకు ప్రధాన సమస్యలు ఏమన్నా కనబడినావా? ఇప్పుడు మన బ్యాడిగ రకానికి కానీ ఈ నాటు బ్యాడిగ కానీ పై ముడత కింది ముడత దాంట్లో కంటే దీంట్లో ఎక్కువ ఉంటుంది. విల్టు కూడా బాగానే వచ్చింది, ఇప్పుడు తక్కువ ఉంది. అంటే మీరు ఈ వేసినప్పుడు ఏమైనా జాగ్రత్తలు, ఎరువులు ఏమేమి వేసారు? ఎన్ని రోజులకు వేసారు? పక్క 8 రోజులు 10 రోజులకు ఒకసారి ఎరువు వేసినాము. 14, 35, 10, 26, 28. ఇంకా ఇవి టాటర్ ర్యాలీ గోల్డ్, ఈ బేర్ కంపెనీ వాళ్ళ న్యూట్రియన్స్ కూడా వాడినాము. న్యూట్రియన్స్ వాడారు. ఇప్పుడు మీరు నర్సరీలో పెంచారా నారుని, లేదంటే మీ పొలంలో చేసుకున్నారా? ఇది నారుని సొంతంగానే పెంచుకున్నాం. మీరే మందులు పిచికారీ చేసుకున్నారు? మందులు కొట్టుకున్నాం, అంతా మేమే పోసుకున్నాము. మీరే చేసుకున్నారు. ఓకే. ఈ పైన పిచికారులు ఎలాంటిది ఏమైనా మీకు ఐడియా ఉందన్నా వేరే రైతులకు? ఎందుకంటే చాలా ప్రదేశంలో ఈ బొబ్బర వైరస్ వచ్చి చాలామంది రైతులు పీకేస్తున్నారు. మీ పంటలో ఎలాంటిది లేదు ఇక్కడ ఈ ప్రదేశంలో. మీ పంటలో కూడా చూశాను, ఎక్కడ కనబడుతుంది లేదు. చాలా మంచిగా అయితే మెయింటెనెన్స్ చేశారు. మందులో మేము వాడలేదు. బేర్ కంపెనీ, సింజెంటా, బిఎస్ఎఫ్ కంపెనీ, ఏరిస్ కంపెనీ, మొత్తం ఇవే కంపెనీ 4 కంపెనీలే వాడినాం. ప్రతి ఒక్క ఇదే కంపెనీలో వాడారు. ఇదే కంపెనీలోనే వాడినామండి. మొదటి పిచికారు ఏమైనా ఐడియా ఉందా? ఏం చేసావు? బేర్ కంపెనీ వల్ల కాన్ఫిడర్ ఇట్లా కొన్ని మందులు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి రైతులకు. కాన్ఫిడర్ కొట్టినాం, రీజెంట్, ఇది డెలిగేట్ కొట్టినాం. ఇంకా ఇది మన ఇది ఎక్స్పోనస్, అలెక్టో, ఇవి ధనుక కంపెనీ వాళ్ళ మన అల్టిమా, సింజెంటా కంపెనీ ప్లేసివా, ఇవన్నీ. ప్రెగసిస్ ఏమన్నా కొట్టారా? ప్రెగసిస్ కొట్టినాం. ఈ మొన్న అక్కడ చూసినాను డెలిగేట్ కూడా కొట్టినట్టున్నారు. డెలిగేట్ కొట్టినాం. అన్ని మొత్తం కంపెనీ మందులు కొట్టారు. బయ మందులు అయితే ఏం వాడలేదు. బిఎస్ఎఫ్ వాళ్ళ క్యాబ్రో టాపు, ఈ బేర్ కంపెనీలో మన ఇది బూడి తెగుల కోసం లూనా ఎక్స్పీరియన్స్, అవన్నీ స్ప్రే చేసి. ఈ బెనివియా కొట్టావా? బెనివియా కూడా 2 సార్లు. ఎన్ని రోజులకు కొట్టావా? ఎందుకంటే బెనివియా గురించి చాలా మంది చెప్తుంటారు. 12 రోజుల్లో 2 సార్లు పిచికారీ చేసిన. అంటే ఫస్ట్ 35 రోజుల తర్వాత కొట్టినావా, లేదంటే 40 రోజులకు? 3 డోస్ చాలు చేసినాం. 3 డోస్ అదే బెనివియానే కొట్టినాం. 2 డోసులు అదే కొట్టినాం. 2 సార్లు. నీకు ఎట్లా అనిపించింది ఆ బెనివియా? చాలా మంది కొడుతుంటారు. బ్రాంచెస్ లాకలు బాగా వస్తాయి, నీట్గా ఉంటుందా? కొట్టుకోవచ్చా రైతులు? మంచి రిజల్ట్ ఉంది. అదైతే కొట్టుకోవచ్చు అంటావు. అంటే ఇప్పుడు నీకు పోయిన సంవత్సరం రేట్ ఎంత పోయిందన్న? నీకు ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు మన వీడియోలు చూసే వాళ్ళు చాలా మంది రైతులు పెడతా ఉంటారు. సంవత్సరం ఇప్పుడు నేను ఫస్ట్ పెట్టడం నిరుడు. పోయిన సంవత్సరం అయితే ఆదోని వాళ్ళు లాస్ట్ హైయెస్ట్ రేట్ 93,000 వరకు కూడా అమ్ముకోపోయారు. 93,000 అమ్ముకున్నారు. అంటే మీరు ఇప్పుడు ఈ నాటు రకాన్ని ఒకటే వేసారా, లేదంటే ఇంకా వేరేది ఏమైనా రకాలు వేసారా మీరు? పోయిన సంవత్సరం ఇది సైవి బ్యాడ్గా పెట్టింటి, అది మళ్ళీ కూడా ఇప్పుడు రిపీట్ పెట్టిన. ఒక నెల 15 రోజులు 2 నెలలు అయితే పెట్టారు. అంటే ఇప్పుడు నీకు ఇది ఇప్పుడు ఎన్ని రోజుల కోతకు వస్తుంది? ఫస్ట్ కటింగ్ ఏమైనా మనకి ఇప్పుడు కాయ పట్టింది, మొత్తం కాయ సెట్టింగ్తో ఇంకా 20 రోజులకు వస్తాం. ఇంకా 20-30 రోజులు అవుతుంది. ఓకే అన్న. చూడండి రైతులారా, ఈ రైతు మెయింటెనెన్స్ చేసిన ఈ మిరప పంట ఈ విధంగా అయితే ఉంది. మీరు కూడా ఏదన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్లో పెట్టండి. దానికి రైతు దగ్గర అయితే మాట్లాడడానికి, తెలుసుకొని మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను.